పైకి కాదు మీరు రాంగ్ డైవర్ట్ చేయకండి మేడం ఇక్కడ ఏం మాట్లాడాలి దానికి ఇట్లా చేసినాక ఇంకా నేనేం మాట్లాడాను చెప్పండి ఏం మాట్లాడాలి లైన్ లో ఉన్నాడు కదా మేడం ఏం మాట్లాడాలి చెప్పండి మీ ప్రాబ్లం ఏందో చెప్పండి అమ్మా ఒకసారి మీ ప్రాబ్లం బయట వెళ్ళకుండా ఇట్లా చేస్తే మీకేమైనా వస్తుందా మరి రానియండి మరి ఇన్ఫెక్షన్ అవుతుంది కదా మీ సార్కి వెళ్తే సరే ఏం మాట్లాడనియండి మాట్లాడొద్దంట దేనికి వీళ్ళకి కూడా వస్తుంది ఇన్ఫెక్షన్ వీళ్ళకి వస్తుందా ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తాయని కనీసం ఎవరైనా చూడండి బంధువులను కూడా ఏదో హౌస్ నెంబరు ఫోన్ నెంబరు ఆధార్ కార్డ్ నెంబరు అవన్నీ రాసుకొని లోపల బయట సార్ ఒక మాట సార్ ఏమంటారంటే మీరు బయటకు రండి డాక్టర్ వచ్చి చెక్ చేసిన తర్వాత మాట్లాడుకోండి అంటూ ఒక 10 నిమిషాలు ఒక 10 నిమిషాలు అంటూ పైకి పోతలేను కదా సార్ నాకు అర్థం కాదు మేడం కూడా మాట్లాడుతాను సార్ మీకు ఆర్డర్స్ వచ్చాయి మీ ఆర్డర్ మా వైలేట్ మా అక్కడ మీరు వైలేట్ చేయదు కదా వాళ్ళ ఐక్యం ఎందుకు వైలేట్ చేస్తారు మీ ఆర్డర్స్ వచ్చినంత మాత్రం ఇష్టమైనట్టు కాదు మరి మేడం బయటకు వచ్చింది కదా నేను పైకి పోతలేను కదా మేడం కూడా రావద్దంటే మేడం వచ్చారు ఆడ ఆల్రెడీ గేట్ కాడ 2 ఉన్నారు ఓకే ఏమని చెప్పొచ్చారు వాళ్ళకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి బయటకు పోతే మన లోపలికి పోదు ఇన్ఫెక్షన్ అవుతుంది బయటనే ఉంటుంది మరి ఇంకేమో మాట్లాడొద్దంటే ఎట్లా దాన్ని బయట లోపల మాట్లాడి సీఏ గారు ఏమన్నాడు డాక్టర్ వచ్చిన తర్వాత లోపలికి పోమన్నాడు కానీ మేడం బయటకు వచ్చింది కదా మేడం వాయి తీసుకుంటే రావద్దంటే వచ్చారు మరి బయటకు వచ్చేసింది కదా వచ్చిన తర్వాత దానికి తీసుకోకండి ఒక 10 నిమిషాలు ఓపిక పడితే డాక్టర్ వచ్చారు సార్ వస్తాడు మాట్లాడుకోండి ఎంతసేపు అయినా మాట్లాడండి మేడం కి డాక్టర్ కి సంబంధం సార్ నాకు అర్థం కాదు ఒకసారి ఇవ్వండి నెంబర్ ఇవ్వండి నాకు అర్థం కాదు మేడం కి కిందికి వచ్చారు సార్ మేడం తర్వాత పంపించకపోతే పంపించకూడదు అది వేరు 10 నిమిషాల కోసం వచ్చింది ఏముంది అని అడుగుతున్నాను కలిపినప్పుడు మరి కింద పోయినసారి కూడా ఎంతగానో ఏం లేదు మీడియా వాళ్ళ వాయిస్ బయటికి వెళ్ళొద్దా ఇన్ఫెక్షన్ హలో హలో అదే కదా సార్ నేను ఏమంటున్నా గణేష్ అశోక్ సార్ ఇంటి దగ్గర ఉన్నాం అశోక్ సార్ హెల్త్ మాత్రం క్రిటికల్ స్థితిలో ఉంది అతను బయటికి పంపిస్తలేరు కనీసం మేడం కూడా బయటకు వస్తే బయటకు రాణించినటువంటి పరిస్థితి ఏమైనా స్టూడెంట్స్ వస్తే వాళ్ళని పేరు రాసుకుంటున్నారు మీరు అసలు ఎలా ఉండు సార్ ఎలా ఉండు తెలుసుకునే ప్రయత్నం చేస్తే కూడా పోలీసులు లోపలికి అలో చేసలేని పరిస్థితి ఒకసారి మేడం మనతో పాటు ఉన్నారు ఒకసారి మాట్లాడడం ఎలా ఉంది మేడం సార్ హెల్త్ అశోక్ సార్ ఏదైతే నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్లు రావాలని దీక్షకు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడో ఈ రోజుకి 3వ రోజు అండి ఆరోగ్యం మొత్తం పూర్తిగా క్షీణించింది మాట్లాడే స్థితిలో కూడా లేడు అసలుకి కనీసం చూడడానికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ మీకు ఏమవుతాడు ఆయన మీరు ఎట్లా చుట్టామని ఎంక్వైరీ చేసి చుట్టాలని పంపిస్తున్నారు ఆయన పోలీసు వాళ్ళ లోపలికి దగ్గర అపార్ట్మెంట్ చుట్టూ దగ్గర 20 నుంచి 30 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు కనీసం హెల్త్ ఎట్లా ఉంది కూడా ఇప్పటిదాకా ఒక డాక్టర్ని పెట్టి కూడా చూపించలేదు కడుపులో టోటల్గా పెయిన్ బాడీ పెయిన్స్ హెడేక్ ఇవన్నీ అసలుకి నిన్న మధ్యాహ్నం వరకు ఓకే కొంచెం బాగానే ఉండు నైట్ నుంచి మొత్తం లేస్తే కళ్ళు కూడా తిరుగుతున్నాయి అసలు చాలా క్రిటికల్గా ఉంది నేను బయటకు వస్తే మీరు ఎందుకు మాట్లాడతారు మీరు మీడియాతో అట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు మాకు పైకి వెళ్ళి ఆర్డర్స్ ఉన్నాయంటే మీడియాతో మాట్లాడకుండా పిల్లల్ని చూడనీయకుండా రాకుండా మొత్తం కనీసం మమ్మల్ని కూడా బయటకు వెళ్ళి డోర్కి లాక్ వేసుకొని మీరు కావాలి కాసుకోండి అయిపోతుంది ఇంకా మీకే అప్పచెప్పిపోతా నేను ఇంకా ఎవరిని చూడని కూడా రాకుండా ఏం చేద్దాం అనుకుంటా అసలు ఈ గవర్నమెంట్ ఏం చేద్దాం అనుకుంటుంది ఎవరైనా ఆర్డర్ ఇచ్చేటైనా ఎవరు చూడనియొద్దు అంటుండు హెల్త్ ఎలా ఉందో చూడనిక కూడా రారా గొల్లం పెట్టుకోండి మొత్తం బ్లాక్ వేసుకొని కీస్ దగ్గర పెట్టుకోండి మేము కూడా ఉండము బయట కూర్చుంటాం గేట్ ముందర కూర్చొని చూస్తాము మీరు అప్డేట్స్ ఇవ్వండి మాకు అసలు కనీసం చూడనిక వచ్చిన వాళ్ళ పిల్లల్ని ఏ ఊరు మీది ఎక్కడ ప్రాపరు మీ ఫోన్ నెంబర్ ఎంత మీ హౌస్ నెంబర్ ఏంటిది ఎక్కడ ఉంటున్నావు ఇవన్నీ ఎందుకండి నాకు అర్థం కాదు జూనియర్ లేకుండా వెళ్ళగొట్టండి అవన్నీ రాసుకొని ఏం చేస్తారు మా దగ్గర ఉన్న ఒక స్టూడెంట్ సారమ్మటి వస్తే ఇంటికి పోయి పోలీసు వాళ్ళు పంపించి ఎంక్వైరీ చేయించారంటే వాళ్ళు ఏమైనా ఉగ్రవాదులా చదువుకునే పిల్లలే కదా నోటిఫికేషన్ రావాలని వాళ్ళది ఏంది నేను కూడా చదువుకొని నాకు ఒక జాబ్ రావాలనే ఉద్దేశంతో మా వంతుగా నేను కూడా చేస్తాను ఉద్దేశంతో వచ్చింది సారమ్మటి వచ్చినంత మాత్రాన మీరు ఇంటికి పోలీసులు పంపించాల్సిన అవసరం ఏముందండి నాకు అర్థం కాక అడుగుతున్నాను ఏం చేస్తారు ఇంటికి పోయి ఏమైనా కంప్లైంట్ ఇస్తారా పిల్లల మీద మీరు ఏమన్నా ఇక్కడ చదువుకోకుండా చేస్తారు అది కూడా ఇక్కడ వాళ్ళకి ఏదో ఇంటి దగ్గర ఏదో సమాధానం చెప్పి చదువుకోవడానికి వచ్చిర్రు అది కూడా చదవనీయకుండా చేస్తారా సార్తో మాట్లాడితే సార్ ఏమంటుండంటే అంటే నన్ను ఇంట్లోనే ఉంచి ఇంట్లోనే చంపే ప్రయత్నం జరుగుతుంది అదే ప్లాన్ లో చేస్తారని చెప్పేసి అంటా ఉన్నారు మీరేమంటారు అవును సార్ ఇంత ముందుకు ఈ పక్కనే మాదే ఓన్ ఆఫీస్ ఉంది ఆఫీస్ లో కూర్చుంటా అన్నాడు కూర్చుని ఆయన అక్కడ ఏర్పాట్లు చేసుకోండు మధ్యరాత్రి దొంగల్లాగా వచ్చి 12కి 20 మంది వచ్చి తీసుకుపోయి అక్కడ కనీసం నాకు 24 hours దాటుతుంది అనగా ఇల్లీగల్ ఇష్యూ వస్తుందని
12 గంటలకు తీసుకుపోయిన వాళ్ళని నైట్ 9:30 10 గంటలకు ఇంటి దగ్గర దింపారు. 2 గంటలు అయితే టైం అయిపోతుంది కదా, ఇల్లీగల్గా ఇష్యూ వస్తుందని అప్పుడు దింపిపోయారు. అప్పటిదాకా కూడా నాకు ఎక్కడ ఉందన్న సమాచారం కూడా చెప్పలేదు. ఎక్కడ తీసుకెళ్ళారు, హెల్త్ ఎట్లుంది, అసలుకి దీక్ష చేస్తున్నా చెయ్యట్లేడా అనే విషయం కూడా ఏది కూడా నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సరే అదొక్క రోజు నైట్ చైతన్యపురి పీసీకి పోయి కూడా అడిగిన, నేను అడిగితే ఎక్కడ ఉంచినంటే ఏమో మాకు తెలియదు, మాకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతుంది. మరి నేను ఎవరిని అడగాలి, ఎక్కడ పోయి అడగాలి, ఎవరు పట్టుకెళ్ళింది, ఎవరు అసలుకి దేనికి పట్టుకెళ్ళారు, బయట ఏమైనా ఇల్లీగల్ ఇష్యూస్ చేస్తుండ, ఏమన్నా ఎక్కడ ఏమన్నా మీ టీజీపీఎస్సీ ఆఫీస్ దగ్గర వచ్చి మీ గేట్లు ఏమైనా బద్దలు కొట్టిండు, ఆయన ఏమన్నా ఆయన వంతు ఆయన పిల్లలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆమె నిరాహార దీక్షకు దిగిండు. అంత మాత్రమే మీరు ఇదేందండి నాకు అర్థం కాదు. ఎవరికి చెప్పి తీసుకెళ్ళిరండి నాకు అర్థం కాదు. సీసీ ఫుటేజ్ పెడితే మీరు సీసీ ఫుటేజ్ ఎట్లా పెట్టారు, మీరు మీ సంగతి చెప్తా ఉండని బెదిరిస్తే ఏంది అసలుకి నాకు అర్థం కాదు. బెదిరిస్తానికే ఉన్నారా మీరు? తీసుకుపోయే ముందు కూడా సీసీ కెమెరా ఫుటేజ్ లేకుండా డిలీట్ చేసారు అని చెప్పేసి అంటున్నారు, నిజమే? యాక్చువల్ గా అది ఆఫ్ చేశారు, నా మొబైల్లో వస్తుంది, వైఫై ఉంది కాబట్టి నా మొబైల్లో వస్తుంది కాబట్టి నా మొబైల్లో నేను రికార్డ్ చేసుకొని మేము బయట పెట్టినాం. అది సార్ రాని ఎంత అవసరం ఏముందంటారు? అవును సార్, అంత ఇప్పుడు ఎవరైతే కొంచెము బయట ఈ సమస్యల గురించి మాట్లాడుతున్నారో వాళ్ళ ఎవరు రావద్దు బయటికి, వీళ్ళని ఎట్లా అనగదొక్కాలి, బయటికి స్ప్రెడ్ కాకుండా ఎట్లా చేయాలి, ఇది ఈ దీక్ష మీద ఉండే రేవంత్ రెడ్డి. వీళ్ళని ఎట్లా బయటికి రానియొద్దు, నిరుద్యోగుల విషయం అసలు ఎక్కడైనా ఎంతసేపు ఉన్న 60,000 ఎక్కడ ఏ నోటిఫికేషన్ ఇచ్చిండు, ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చిండు మాకు ఒకసారి లిస్టులు చూపియండి. నేను ఈ పలానా తారీఖు రోజు ఈ నోటిఫికేషన్ ఇచ్చిన, ఈ నోటిఫికేషన్ ఇచ్చిన చూపియండి. మాకు 60,000 ఉద్యోగాలు ఏడిచ్చినావు, పత్రాలు ఇచ్చినావు అంతే. నువ్వు వాళ్ళు వేసిన నోటిఫికేషన్ కి నువ్వు పత్రాలు ఇచ్చినావు, నేను నోటిఫికేషన్ 60,000 ఫిల్అప్ చేసిన అంటే నువ్వు సంవత్సరంలోగా 2 లక్షలు అన్నావు. మేము 2 లక్షలు కూడా ఏం అడుగుతలేము. ఉన్న ఆల్రెడీ అర్జెంట్గా ఏవైతే ఉన్నాయో మీకు ఆమోద ముద్ర అయితే ఉన్నాయో 50,000 నోటిఫికేషన్లు ఇవ్వండి, ఊరుకుంటారు అందరు. ఎవరిది ఎక్కడో అక్కడ. ఇప్పుడు రాష్ట్రం నిరుద్యోగ సమస్య మీద ఎంత అట్టుడుకుతుందో మీరందరూ చూస్తూనే ఉన్నారు. గ్రూప్ 1 ఇష్యూ కానీ ఈ ఇష్యూ కానీ, గ్రూప్ 1లో అప్పుడు అట్లనే జరిగి, ఇప్పుడు మీరు బాగానే ఎవరు రాజకీయంగా, ఇప్పుడు అవతల వాళ్ళు ఎట్లున్నారు, చదువుకున్న వాళ్ళు 4 సార్లు రాసి 6 సార్లు అదేదో పక్కడ్బందీగా క్లియర్గా ఎటువంటి లోపాలు లేకుండా పెట్టే సత్తా లేదా మీకు? లేకుంటే ఎగ్జామే పెట్టకండి. అలాంటి అప్పుడు చదువుకోకుండా ఇంకో కూలి కన్నా పోతారు, ఇంకో జాబ్ లోనే చేసుకుంటారు. వాళ్ళ టైం వేస్ట్ కదా. సార్ ఏం చెప్తా ఉన్నారు, నేను దీక్ష చేస్తానే కంటిన్యూ చేస్తానే అంటారా? సార్ నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు కూడా దీక్ష చేస్తారు సార్. దీక్ష బంద్ చేయడు సారు. నేను చెప్పినా వినడు, ఎవరు చెప్పినా వినరు. అసలుకి ఇప్పటిదాకా కూడా మనం 3 రోజులు అవుతుంది కదా, మరి ఎట్లుందని వాళ్ళ వంతుగా వాళ్ళు తీసుకురావాలన్నా మేమే లోపల షుగర్ టెస్ట్ కిట్ ఉంటే దాంతో టెస్ట్లు చేస్తున్నాం అంతే. మరి తీసుకొచ్చి చెక్ చేయించుకోవాలన్నా ఇప్పటిదాకా లేదు. నైట్ ఈ రోజు ఆఫ్టర్నూన్ చాలా పెయిన్ ఉందంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు కానిస్టేబుల్ ఉంటే పిలిపించి ఇష్యూ చెప్పినాము. 12 గంటలకు 12:30కి ఏమో చెప్పాను నేను. ఇప్పటిదాకా అయితే డాక్టర్ ఇప్పుడు వాళ్ళు వచ్చారు, వాళ్ళ డాక్టర్లో మరి ఏందో నాకు కూడా తెలియదు. ఇప్పుడు మీకు వాయిస్ ఇస్తా అంటే మీకు కూడా వాయిస్ ఇవ్వనియట్లేరు. మరి మీడియాకి వాయిస్ ఇవ్వకుండా పిల్లల్ని రాకుండా ఆయనతో తాళం వేసుకొని దగ్గర పెట్టుకుంటే లోపలనే ఉంటాడు కదా, ఆ తర్వాత ఏది ఉంటే అది అవుతుంది. మరి ఎందుకు ఇంత నిర్బంధం, దేనికి చేస్తున్నారు? ప్రజాపాలన ఇదేనా? ప్రజాపాలన పోలీసుల పాలనే ఉంది, ఇది ప్రజాపాలన కాదు, పోలీసుల పాలన లెక్క ఉంది ఇది. ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉంచితే అందులో 38 ప్లాట్లు ఉన్నాయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చూస్తున్నారు మమ్మల్ని. మేమేం సమాధానం చెప్పాలి వాళ్ళకి? మేము దోషద్రోహం మేమేమన్నా? మాకు ఇల్లు ఉంది అక్కడ పక్కన, అక్కడ ఆఫీస్ ఉంది అక్కడ పెట్టానంటే తీసుకొచ్చి మళ్ళీ ఇదే ప్లాట్లు వేసి వాళ్ళతో మాటలు తినాల్సిన అవసరం ఏముంది మాకు? వాళ్ళకి ఇబ్బంది ఎందుకు కల్పించాలి, మాకెందుకు ఇబ్బంది కల్పించాలి? అక్కడ ఉన్న దీక్ష చేసేట ఆయనకు కూడా కనీసం హెల్త్ ఎట్లా ఉందనేది కూడా అడగడానికి కూడా కనీసం మినిమం డాక్టర్ని కూడా ఇప్పటిదాకా డాక్టర్ని కూడా పెట్టలేదు. సార్ పరిస్థితి అయితే కొంచెం నిన్న కొద్దిగా ఒక తీరుగా ఉండండి, ఈ రోజు అయితే అసలు మాట్లాడట్లేడు. అది బాగా బాడీ పెయిన్స్, స్టొమక్ పెయిన్, గ్యాస్, అది అసిడిటీ ప్రాబ్లం వల్ల గ్యాస్ లోపల స్టొమక్ పెయిన్ ఉంది, హెడేక్ ఉందండి. మీరు విద్యార్థులకు ఏమని చెప్తారు? నేను ఒకటే చెప్తున్నా, సార్ వంతుగా సార్ దీక్ష చేసి మీకు న్యాయం జరగాలని చేస్తున్నారు. మీరు గనక గమ్మున చేతులు ముడుచుకొని ఇంట్లో ఉంటే మాత్రం, హాస్టల్లో కూర్చొని స్టడీ హాల్లో కూర్చొని లైబ్రరీలో కూర్చుంటే మాత్రం ఏది జరగదు. మీ వంతుగా మీరు ఏం చేయదలుచుకున్నారో అదే చేయండి. మీ వంతుగా ఒక చిన్న వీడియో చేసి మాకు నోటిఫికేషన్ అశోక్ సార్కి వచ్చి సార్ జేజేలు కొట్టమని నేనేం అనట్లేను. మీ వంతుగా మాకు నోటిఫికేషన్లు పక్కా రావాలి, మీరు ఏదైతే ప్రకటించారో ఆ నోటిఫికేషన్ తొందరగా రిలీజ్ చేయాలని చిన్న వీడియో చేసి, చాలా ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్, ప్రతి ఒక్కరు ఫోన్లో ఏది ఓపెన్ చేసినా ఎవరికి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, అందులో అప్లోడ్ చేసుకోండి. ఆ విషయం సీఎం దాకా పోతుంది. అట్లనైనా ఆయన కొంచెం జ్ఞానోదయం కలుగుతుంది. అబ్బాయి ఇన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి నోటిఫికేషన్ గురించి, నాకెందుకు నెగటివ్ రావాలనే ఉద్దేశంతో అట్లనే కనిపింపు కలిగి నోటిఫికేషన్
నోటిఫికేషన్ ఇస్తాడేమో, మీ వంతుగా మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి. సార్ వంతుగా సార్ చేసేది చేస్తున్నారు అంటున్నారు. ఇన్స్టిట్యూట్ ఉంది, మా ఇన్స్టిట్యూట్ రాజధాని థియేటర్ దగ్గర ఉంది చూడండి. పిల్లలు ఎంతమంది ఉన్నారో పోయి చూసుకోండి. మాకేమో కోట్లు లక్షలు ఏం వస్తలే. ఉన్నది 15 మంది పిల్లలు, 15 అడ్మిషన్లు. ఆ పిల్లలకు కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో క్లాసులు ఇప్పటికి కూడా మా క్లాస్ వచ్చినా పెట్టుకొని క్లాసులు కూడా నడిపిస్తున్నాము. ఏమనంటే ఇన్స్టిట్యూట్ అంటారు, అంటే ఇన్స్టిట్యూట్ ఉన్న వాళ్ళు ఉద్యమం చేయొద్దా, అడగొద్దా? ఇన్స్టిట్యూట్ అనే పేరు ఎందుకు మెన్షన్ చేస్తున్నారు మీరు? నాకు అర్థం కాదు. ఎంక్వైరీ చేయండి, ఏ ఇన్స్టిట్యూట్లో ఎన్ని కోట్లు దబ్బాయించడో ఎంక్వైరీ చేయండి. బయటపడతాయి, మాది బయటపడతాయి, అందరిది బయటపడుతుంది. ఎందుకు ఇది? దేనికి ఇన్స్టిట్యూట్ అనే పేరు ఎందుకు పెడుతున్నారు? ప్రతి ఒక్కరు ఏదైనా డిబేట్లు పోతే ఆయన ఇన్స్టిట్యూట్ కోసం, ఆయన లాభం కోసం ఇవన్నీ చేస్తున్నా అంటున్నారు. చెక్ చేసుకోండి ఒకసారి, ఏ ఇన్స్టిట్యూట్ ఎట్లా నడుస్తుంది, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎవరెవరు వస్తారు, ఏ ఇన్స్టిట్యూట్లో ఎంతెంత మంది ఉన్నారు, ఎన్ని కోట్లు దబ్బాయిస్తున్నారో బయటపడుతుంది. చెక్ చేసుకోండి. అది కూడా ఇంకోసారి ఇన్స్టిట్యూట్ అనే పేరు మాత్రం ఎత్తకండి. నేను అదొకటే కోరుకుంటున్నాను. నేను ఇన్స్టిట్యూట్ అనేది పిల్లలకి చదువు నేర్పించడం కోసమే పెట్టినాము. కోట్లు దబ్బాయించుకునేది ఏం లేదండి. దాంట్లో ఉన్నారు కోట్లు దమ్మించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పిల్లల గురించి మాట్లాడరు. కోచింగ్ చెప్పినామా అయిపోయిందా, వాడి గురించి నాకు సంబంధమే లేదు. ఆ నోటిఫికేషన్ రాకపోని వాడు గంగల దుంకని నాకు సంబంధం లేనట్టు ఉండేటోళ్ళు చాలా మంది ఉన్నారు. కొట్లాడితేనే మాకు ఇట్లా పేర్లు వేస్తున్నారు, ఇట్లా ఈ విధంగా నిందలు దబాయిస్తున్నారు. ఇదెక్కడ న్యాయం అని నాకు అర్థం కాదు. అడగొద్దా, క్వశ్చన్ చేయొద్దా? క్వశ్చన్ చేస్తే ఇక ఇన్స్టిట్యూట్ ఉందా? కొట్లాడతలేడు కదా, చాలా రోజుల నుంచి కొట్లాడు. మూడోసారి దీక్ష చేయడం ఇది. ఫస్ట్ సారి ఏదో మాయమాటలు చెప్పారు, దీక్ష విరమింపజేసారు, అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. రెండోసారి 10వ రోజు అయినా నిమ్మకు నీరెత్తినట్టు గవర్నమెంట్ ఉందని, హెల్త్ మొత్తం క్షీణిస్తుందని 10వ రోజు దీక్ష విరమించిండు. ఇది మూడోసారి చేయడం. ఈసారి అయితే నాకు నోటిఫికేషన్ ఇచ్చిందాక నేను వదలను, ఎవరు వస్తారో రాని, నేనైతే దీక్ష కంటిన్యూ చేస్తాను అంటున్నారు సారు. సార్ యొక్క ఆరోగ్యం మాత్రం నిరుద్యోగులైనా మీ చేతుల్లో పెడుతున్నా నేను. నాకైతే ఎటువంటి సంబంధం లేదు. చెప్తే వినడు సారు. ఇది చెప్పేదానైతే ఇంతమందికి 2 సార్లు జరిగింది, హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. ఈసారి నేను ఎంత గట్టిగా చెప్పింటానో మీకు కూడా తెలిసి ఉంటుంది. అయినా వినకుండా కూర్చున్నాడు. నేనైతే మీ చేతుల్లో పెడుతున్నానండి, మీరు ఏం చేస్తారో చెయ్యండి. సార్ మేము ఇదే క్వశ్చన్, మీరు ఇలా చేయడం కరెక్ట్ గా నా సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను కష్టపడ్డా ఈ గవర్నమెంట్ కావడానికి, మీరు నన్ను నమ్మి చాలా మంది ఓట్లు వేసిర్రు, ఇంతమంది నిరుద్యోగులు పనిచేసిర్రు, వాళ్ళకి ఇప్పుడు నేను ఏమని సమాధానం చెప్పలేకపోతున్నా. అందుకే వాళ్ళ కోసం ఎటో అటు తేల్చుకుంటా అని చెప్పేసి ఆయన చెప్తున్నట్టు పరిస్థితి. అప్పుడు ఎలక్షన్లప్పుడు అశోక్ సార్ తన సొంత కారు కట్టుకొని దగ్గర 20,000 కిలోమీటర్లు తిరిగిండండి. 4 పిల్లలు వేసుకొని. అక్కడ ఏదైతే నిరుద్యోగ సమస్య ఉందో వాళ్ళకి తెలిసే విధంగా, వీళ్ళకి ఏదైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళకి మద్దతుగా ఎన్ని మీటింగ్లో ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగిరో ప్రత్యక్షంగా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, బయట ఛానల్లో ఉన్నాయి, అవి చూడొచ్చు. అదే విధంగా మీరు నిరుద్యోగుల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన మీరు ఇప్పుడు ఏందండి, అదే నిరుద్యోగులకు మీకు ఇప్పుడు కనిపించట్లేదా? మీకు వాళ్ళకి న్యాయం చేయాలని కూడా అనిపించట్లేదా? మీరు అంటున్నారు కదా సభలలో నిరుద్యోగులు కూడా మాకు చాలా వాళ్ళ వల్లనే గెలిచినాం అంటున్నావు కదా, మరి మీరు వాళ్ళకి ఏం న్యాయం చేశారు చెప్పండి నాకు. ఏం న్యాయం చేశారు మీరు? 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా ఇచ్చింది. నువ్వు డిఎస్సిలో ఏవైతే ఇంక్రిమెంట్గా ఇచ్చినావు, ఒక 5,000 సంథింగ్ ఎంతో చేంజ్ ఉన్నాయి. అవి కొత్త నోటిఫికేషన్ దానికి యాడ్ చేసి, పాత నోటిఫికేషన్ కి కొత్త పోస్టులు యాడ్ చేసి ఇచ్చారు తప్పించి ఏ నోటిఫికేషన్ అఫీషియల్ గా ఎన్ని రిలీజ్ చేశారో బయట పెట్టండి. పిల్లలు చాలా మంది మీరు డిబేట్ ఏమైనా పెడతారేమో, మీరు ఎన్ని లెక్కలు ఇచ్చారు, ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారో తెలుసుకోవాలని వాళ్ళకు కూడా చాలా ఆతృతగా ఉంటుంది. మీరు ఒకసారి డిబేట్ పెట్టండి, ఆర్టీసీ క్లాస్ రోడ్ పోయి డిబేట్ పెట్టండి, నిరుద్యోగులు వస్తారు, వాళ్ళకి సమాధానం చెప్పండి. మీరు అంటున్నారు ప్రతి మీటింగ్ లో అదేదో చిప్పు అట్లా అందులో వేసి ప్లే చేయంగానే అది ప్లే అవుతుంది చూడండి. అదే పాత పాట 60,000 ఉద్యోగాలు, ఒక ఆయన 60 అంటాడు, ఒక ఆయన 70 అంటాడు, ఇంకొక ఆయన 1,00,000 అంటాడు. మరి వాళ్ళకి డీటెయిల్స్ ఎక్కడికి వెళ్ళి ఇస్తారో, ఏ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇస్తారో, ఏ రిపోర్ట్లు ఇస్తారో అర్థం కావట్లేదు. వాళ్ళనే వాళ్ళు ఒక్కొక్క రిపోర్ట్ ఇస్తారు. మరి ఆ రిపోర్ట్లు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయో ఒకసారి మీరు ఆ పిల్లల మధ్యలో వచ్చి, వీళ్ళందే కాదు మీరు ఎవరి మాటలు నమ్మకండి. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో వచ్చిరుగా మీ అప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చారు కదా, అట్లనే ఒక మీటింగ్ పెట్టండి. వీళ్ళే సమాధానం చెప్తారు మీకు, వీళ్ళే చెప్తారు మీకు మీరు ఎన్ని ఇచ్చారు ఏందన్నది మీరు చెప్పండి, వాళ్ళు చెప్పండి, తెలుస్తారు. నిజాలు బయట పడతాయి. ప్రత్యక్షంగా చూడండి. ఈ విధంగా ఎవరో ఇచ్చిన రిపోర్ట్ మీరెందుకు వంత పాడతారు? అశోక్ సార్ యొక్క ప్రాణాలు మాత్రం నిరుద్యోగుల చేతుల్లోనే ఉన్నాయండి. మీరు ఏం చేస్తారో చెయ్యండి అంతే. నేను చెప్పేది లాస్ట్కి ఇది ఒకటే, మీ వంతుగా మీరు బయటికి వెళ్తే తప్పించి ఇది ఎక్కడికి కూడా ఈ సమస్య కొలిక్కి రాదు. సారు వంతుగా సారు చేస్తున్నారు, మీ వంతుగా మీరు ఏం చేయదలుచుకుంటున్నారో అదే చేయండి. థ్యాంక్ యూ. నాకు చెప్పండి, మీరు ఏమంటారు? విద్యార్థులుగా ఎలా చూస్తారంటే, కనీసం బయటకు వచ్చి అలా బంధించి ఇంట్లోనే పెట్టేసారు, లోపలికి ఎవరు పోవడానికి లేదు. కనీసం మీడియాకు వాయిస్ ఇద్దామన్నా కూడా అవకాశం కల్పిస్తారు. దీన్ని ఎలా చూస్తారు? బ్రదర్, ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఏ పార్టీ కాదు, అశోక్ సార్ స్టూడెంట్ గా కానీ మా రిలేషన్ అవుతాడు, మామ అవుతాడు వరుసకి. నిన్న నేను రావాలని కూడా మేము ఫ్రెండ్స్ అందరం కలిసి వద్దామంటే
చాలా నిర్బంధంగా చేశారు. నేను ఇట్లా మా రిలేషన్ అంటే కూడా అన్ని డీటెయిల్స్ స్టడీ చేస్తున్నారు. ఇతనితో పాటు 10 మంది స్టూడెంట్స్ వచ్చారు. ఇతను ఒక్కని పైకి పంపించారు. అది వాళ్ళ మేనమామ మా ఊరు అల్లుడు అవుతారు వరుసకి సార్కి. మా మేనమామ అని చెప్తే ఎంక్వైరీ చేసుకొని రాసుకొని తిన్న ఒక్కని పంపించారు. మిగిలిన 9 మందిని ఎలగొట్టారు. ఇంత ముందుకు సంథింగ్ ఏదో నోటిఫికేషన్ సంబంధించి ఎవరో పిల్లలు వాళ్ళకు 10 మంది వచ్చారు. వాళ్ళని కూడా అక్కడి నుంచి అక్కడనే వెళ్ళగొట్టారు. ఇంకోటి గ్రూప్ 2కి వెళ్ళి ఆర్టీసీ క్రాస్ రోడ్కి వెళ్ళి ఒక 8 మంది వచ్చారు. వాళ్ళని ఎలగొట్టారు. మరి ఎంతమందిని ఎలగొడతారు? మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అయితే ఒకటి సార్, ప్రజాస్వామ్యమా ఇది నిర్బంధం అర్థం కావట్లే. సరే, ప్రజాస్వామ్యంలో నిరసన చెప్పుకునే హక్కు ఉంటుంది, రాజ్యాంగబద్ధంగా హక్కులు ఉంటాయి. నిరసన తెలుపుకోవచ్చు, రిలే దీక్ష చేసుకోవచ్చు, అమరణ నిరాదీక్ష చేసుకోవచ్చు. ఆయన సొంతంగా ఒక వేదిక ఏర్పాటు చేసుకుని వేరే దగ్గర ఒక ప్లేస్లో పెట్టుకోండు. ఆ ప్లేస్కి వెళ్ళి తీసుకొని రాత్రికి రాత్రి సీసీ కెమెరాలు బద్దలు కొట్టేసి రాత్రికి రాత్రే తీసుకొని పోయి రాత్రికి రాత్రే పోవాల్సిన అవసరం ఏంది? దేశద్రోహ సార్ ఏమన్నా విద్యార్థులకు పాఠం చెప్పుకుంటుండు. అదే నేను పేర్లు చెప్పాను కానీ ఒక్కొక్క లక్షల ఇన్స్టిట్యూట్లు కోచింగ్ ఫీజులు కట్టుకునే ఇన్స్టిట్యూట్లు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఆర్సీ రెడ్డి కానీ, కృష్ణప్రదీప్ కానీ, సిఎస్బి కానీ ఒక్కొక్కరు ఆంధ్ర ఇన్స్టిట్యూట్లు కుంభకోణం 1,30,000, 1,50,000 సివిల్స్ అని అంటారు. సార్ మా ఇంటి 500, 1000 రూపాయలు ఆన్లైన్లో ₹1 కూడా కోచింగ్ ఇచ్చిండు. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా మరి తెలంగాణలో ఇంతమంది మేధావులు మరి ఎందుకు అడగట్లేరు నిరుద్యోగుల గురించి? గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నదే కదా 2 లక్షల ఉద్యోగాలు. 50,000 కూడా నోటిఫికేషన్స్ ఇచ్చినాయి. గత గవర్నమెంట్ నియామక పత్రాలు ఇచ్చారు. సరే, మీ అకౌంట్లు వేసుకోరు నియామక పత్రాలు ఇచ్చి. మీరు ఇచ్చింది 5,000 చిల్లర, అన్ని కలిపితే 10,000 ఉద్యోగాలు. ఇంకా 1,90,000 ఉద్యోగాలు అయితే రావాలిగా. 1,90,000 అవసరం లేదు, 9,000, 10,000 గీ ఉన్నాయి గీ లేవని చెప్పేసి నోటిఫికేషన్స్ అడిగిన వాళ్ళ చంపుతావా? ఇప్పుడు నేను నిరుద్యోగ తరఫున సార్ మాట్లాడుతుండు. నిరుద్యోగులకు మేము స్టూడెంట్స్ చాలా మంది వరుసగా వస్తారు. వచ్చినప్పుడు కనీసం చూడడానికి నైతిక మద్దతు ఇస్తుంది, కనీసం పరామర్శిస్తుంది. మేము విద్యార్థులను వచ్చి సార్ ఈ బయట నుంచి కొట్లాడదాం, ఈ గవర్నమెంట్ మొండి గవర్నమెంట్ వినేటట్లేదని కనీసం దీక్ష విరమింపజేద్దామన్నా పోనిస్తలేవు. సంపుతారా? ఒక డాక్టర్ లేరు, ఒక వైద్యుడు యాక్చువల్గా దీక్షకు కూర్చుంటే ఒక వైద్యుని పెట్టాలి. వైద్యుని లేదు. మీకు అగ్రకులాలకు ఒక న్యాయం, సాధారణ బహుజన బిడ్డ బీసీ బిడ్డకు ఒక న్యాయమా? అసలు వాయిస్ ఇవ్వడానికి కూడా ఒక స్టూడెంట్స్ వద్దామని ఒక 40-50 మంది పోలీసులు ఎందుకు? టెర్రరిస్టా? ఉగ్రవాద? స్టూడెంట్స్ అవును ఆయన స్వతంగా చేసుకుంటారు, వచ్చి కలవనిచ్చి పోవచ్చు కదా. నైతిక మద్దతు ఇద్దామని వచ్చినాం. ప్రజాస్వామ్యంలో బ్రదర్, ప్రజాస్వామ్యంలో కలవచ్చు. ఇది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యంలో నిర్బంధించుకోవచ్చు. ప్రజాస్వామ్యం కాదు, ఇది నిర్బంధ పాలన, పోలీసుల పాలన. అంటే ఇప్పుడు మీరు సార్ని నైట్ తీసుకుపోయారు, 24 గంటల లోపు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మళ్ళీ తీసుకొని పెట్టారు. అంటే సార్ వినలే కాబట్టి ఇక్కడ తీసుకోవచ్చు, లేకపోతే ఏది ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. అంటే ఇంత దారుణం ఏంటంటే స్థితిలోకి ఎందుకు వెళ్ళింది అంటారు ఈ పోలీస్ వ్యవస్థ కావచ్చు, లేదా ప్రభుత్వం కావచ్చు? యాక్చువల్ గా సార్ కి డెడికేటెడ్ ఉంది బ్రదర్, ఎవరైతే ఉంది కానీ సార్ ఒక డెడికేటెడ్ పర్సన్. యాక్చువల్ గా నాకు కూడా ఫోన్ చేసిండు ముందు రోజుగా, దీక్షకు కూర్చుంటావు మహేష్, మద్దతుగా సపోర్ట్ గా ఒకరిద్దరు ఉండండి మీ స్టూడెంట్స్ తరపున అంటే. నేను కూడా వచ్చాను సార్. అక్కడ నాకు నోటిఫికేషన్స్ లేక ఇంటికి వెళ్ళిపోయాను, పొలం పని చేసుకుంటున్నాను. నాకు ఫోన్ వస్తే నేను ఎమ్మటే రిటర్న్ అయిదామని వచ్చేసాను. 11కి మాకు ఫోన్ చేస్తే ఫోన్లో అందుబాటులో లేడు. అప్పటికే చీకటి అయింది. ఇక మళ్ళీ మార్నింగ్ అన్న కూర్చుందాం అన్నట్టు నేను మార్నింగ్ బయలుదేరుతున్నా. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, అన్ని ఎవరికి కాంటాక్ట్ లేడు. సార్ ఏమన్నాడు, అంతకు ముందు 2 days వీడియోలో నేను నన్ను నిర్బంధించిన, అరెస్ట్ చేసిన, జైల్లో పెట్టినా, ఎక్కడ పెట్టినా, పోలీస్ స్టేషన్లో పెట్టి ఎక్కడ పెట్టినా నేనైతే ఈ దీక్ష కొనసాగిస్తాను కదా. కొనసాగిస్తుండు సార్ మాట ప్రకారం కొనసాగిస్తుండు. యాక్చువల్గా నేను కూడా వస్తే నన్ను కూడా లిఫ్ట్ చేసేటోళ్ళు. ఆ రోజే మేము ఒక 5-6 కూర్చుంటున్నాం, మమ్మల్ని కూడా లిఫ్ట్ చేసేటోళ్ళే. కాబట్టి ఇంత నిర్బంధం అవసరం లేదు. సార్కు ఒక వైద్యుని పెట్టండి. నిన్న నేను ఇంతవరకు కూడా 3 రోజులు లైన్ లేదు, ఒక పక్కన వైద్యుడు లేడు, ఒక షుగర్ ఆయనకు ముందే షుగర్ పేషెంట్. రాజ్యాంగ పరంగా అయితే కొన్ని హక్కులు ఉంటాయి కదా ప్రతి పౌరునికి. ఒక డాక్టర్ని పెట్టి కొన్ని షుగర్ కిట్, అవి షుగర్ లెవెల్స్ ఉన్నాయా లేవా, ఆర్గాన్స్ పనిచేస్తున్నాయి, ముందే షుగర్ పేషెంట్స్. మేము చెప్తున్నాం సార్ మీరు బయట నుండి కొట్లాడవచ్చు, మన ఇష్యూస్ సరే. నోటిఫికేషన్ అసలు ఈ విద్యార్థులకు కూడా అపీల్ చేస్తున్నా, నిరుద్యోగులకు కూడా మన నోటిఫికేషన్స్ కోసం మనం రాకుండా ఎవరన్నా స్పందించకుండా ఉంటే ఎట్లా? ఇప్పుడు సార్ని ఏమంటారు గవర్నమెంట్, ఏ స్టూడెంట్స్ ఎవరు రావట్లేరని అంటారు. స్టూడెంట్స్ వస్తారు, ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు లోపలికి విద్యార్థులను ఎందుకు పంపించలేదంటే ఇదే కారణం. ఇవి ఎవరు వస్తలేరు, వీళ్ళకు స్టూడెంట్ మద్దతు లేదు అని చెప్పి. మద్దతు ఉంది బ్రదర్, అందరు ఉన్నారు. గన్పార్క్ దగ్గర కూడా చర్చ జరిగింది. రాయగోపాల్ రెడ్డి సార్ కూడా అన్నారు నిరుద్యోగులకు అండగా ఉంటున్నాడు. ఈ రోజు రాయగోపాల్ రెడ్డి సార్ కూడా వస్తున్నాడు, ఈవినింగ్ వస్తానని చెప్పాడు. కాబట్టి నిరుద్యోగులకు, విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నా బ్రదర్స్, మనము ఇది పెత్తనాలు అవి కాకుండా మనం ఒక ఐక్యంగా ఉందాం. నోటిఫికేషన్ సంపాదించుకుందాం, నోటిఫికేషన్ల కోసం కొట్లాడదాం. డిఎస్సి కానీ, టెట్ వాళ్ళు కానీ. ఇక్కడ ఏమవుతుందంటే బ్రదర్,
గ్రూప్ 1 అని ఒక వర్గం, గ్రూప్ 2 అని ఒక వర్గం, మిగతా పవర్ సెక్టర్ అని ఒక వర్గం, ఏఈడబుల్ టెక్నికల్ అని ఒక వర్గం, టీచర్ జాబ్ అంట కాకుండా నేను ఈ చెప్తున్నా సార్ ఒక దీక్ష చేసే సార్ యొక్క లక్ష్యం ఏంటంటే ఇదేదో గ్రూప్ 1 సింగిల్ బెంచ్ రిపోర్ట్ వచ్చింది దీక్షకు దీనికి ఒక్కసారిగా కొనసాగుతున్నట్టు కాకుండా దీక్ష అనేది 2 లక్షల ఉద్యోగాల సాధన కోసం. అందులో టెట్ డిఎస్సి వాళ్ళవి ఉన్నాయి, టెట్ ఉన్నాయి, టీచర్ జాబులు ఉన్నాయి, టెట్ డిఎస్సి అన్ని ఉన్నాయి. అట్ ద సేమ్ టైం గ్రూప్ 1 గ్రూప్ 2 ఉన్నాయి, పవర్ సెక్టర్ ఉన్నాయి, ఏఈడబుల్ ఉన్నాయి, అన్ని లైన్ మెయిన్ అన్ని ఉన్నాయి. అయితే గ్రూప్ 1 డివిజనల్ ఇప్పుడు ఈ రోజే తెలిసింది, నిన్న ఇది ఏదో క్రియేట్ చేస్తారు సార్ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ని హైకోర్టుని తనకు అనుకూలంగా అంతకుముందు నుంచే సార్ 2 లక్షల ఉద్యోగాలు కొట్లాడుతుండు. సింగిల్ బెంచ్ కూడా హైకోర్టు గౌరవ హైకోర్టు చెప్పింది రీఫిలిమ్స్ పెట్టమని గ్రూప్ 1 పెట్టింది. విద్యార్థులు ఏమని కోరుకుంటారు? విద్యార్థులకు అప్పీల్ చేస్తున్న బ్రదర్, మనం నోటిఫికేషన్స్ కోసం కొట్లాడదాం, నోటిఫికేషన్ సంపాదించుకుందాం, నోటిఫికేషన్స్ వస్తే అందరం బాగుపడతాం. సార్ ఒక గవర్నమెంట్ నోటిఫికేషన్సే కాకుండా ప్రైవేట్ నోటిఫికేషన్స్ లో కూడా తెలంగాణలో 85% రావాలని కొట్లాడుతుండు, మన లోకల్ వాళ్ళకే రావాలంటుండు. ఇప్పుడు గ్రూప్ 1 విషయంలో కూడా సింగిల్ బెంచ్ ఏదో తీర్పు వచ్చింది, దాన్ని అనుకూలంగా సింగిల్ బెంచ్ ఇది కాదండి, ఇది సింగిల్ బెంచ్ కూడా గౌరవిస్తున్నాం. ఇంకా సార్ ఏమంటుంటే రీఫిలిమ్స్ పెట్టాలి, జియో 29 లాస్ అయ్యారు, ఫస్ట్ 2 times క్వాలిఫై అయిన వాళ్ళు లాస్ అయ్యారు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ యాంటీగా ఉంది, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనే జియో 29 మధ్యలో తెచ్చిపెట్టిరు, 60 పోస్టులు బూచి చెప్పి 600 పోస్టులు అమ్ముకురు, ఇది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే హైకోర్టు జడ్జిమెంట్ ఉంది, 70 మంది వరుసగా హాల్ టికెట్స్ ఎట్లా ఉంటారంటే ర్యాంకర్లు, డ్యూయల్ హాల్ టికెట్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు ఈవెన్ యూపీఎస్సీలో కూడా మదర్ టంగ్ లాంగ్వేజ్ క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటుంది మెయిన్స్లో. ఈడ తెలంగాణలో లేదు, తెలుగు లేదు, తెలంగాణలో ఉంటున్నామా ఇంగ్లీష్లో మరి అమెరికాలో ఉంటున్నామా అర్థం కావట్లేదు. తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ లేదు, జియో 29 స్టూడెంట్స్ లాస్ అయ్యారు, ఫిలిమ్స్లో 14 క్వశ్చన్స్ రాంగ్ ఉన్నాయి, ఎన్ని తప్పిదాలు ఉన్నాయి. మళ్ళీ దీంట్లో మెయిన్స్లో వచ్చిన ర్యాంకర్లు కూడా వరుసగా 70 ర్యాంకర్స్ ఉన్నారు, డ్యూయల్ హాల్ టికెట్స్ ఉన్నాయి, కోటి ఉమెన్స్ కాలేజీలో వరుసగా ఉమెన్స్ ఉన్నారు. ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని గ్రూప్ 1ని రీఎగ్జామ్ పెట్టమంటుండు. అట్ ద సేమ్ టైం గ్రూప్ 1కి ఒకటే పరిమితం కాదు, ఇది గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, గ్రూప్ 3 పోస్టులు కూడా ఈ పాత నోటికి సంబంధం లేకుండా పోస్టులు పెంచాలి. అట్ ద సేమ్ టైం అన్ని సెక్టర్లో 150,000